నమస్తే టీఎన్ న్యూస్‌కి స్వాగతం. మక్తల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమిటీ చంద్రశేఖర్ మరియు రాష్ట్ర కమిటీ నాయకులు జుట్ల నరేంద్ర, మైనార్టీ కమిటీ జిల్లా నాయకులు అమీర్ పాల్గొనడం జరిగింది. అందరికీ జేబీ మిత్రమా, ఈరోజు బహుజనాన్ని ఒక అడుగు ముందుకు కదిలించడానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఆదేశానుసారం మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న మండలాల కమిటీలు ఫుల్ఫిల్ చేసే దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 7 మండలాలలో కమిటీలు ఫుల్ఫిల్ చేస్తూ ఆ ఫుల్ఫిల్ చేసే క్రమంలో దాదాపుగా వేరే పార్టీల నుండి కావచ్చు, వేరే సంఘాల నుండి కావచ్చు, బహుజనవాదం నచ్చి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా ముందుందని తెలుసుకొని వచ్చిన వాళ్ళతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ వేసే ముందడుగు బహుజన్ సమాజ్ పార్టీ అనేది రేపు స్థానికంగా కావచ్చు, రానున్న రోజులలో అధికారం కాకుండా బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతుందని, అలాగే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరూ కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు స్థానిక ఎలక్షన్లలో దాదాపుగా మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి కూడా ఒక క్యాండిడేట్ ఖచ్చితంగా నిలబెట్టడం జరుగుతుంది. మేము బహుజన వాదాన్ని తీసుకెళ్తూ బహుజన సమాజాన్ని మేల్కొల్పడంలో, బహుజన రాజ్యం సాధనకై కృషి చేసే దాంట్లో భాగంగా కూడా మేము పనిచేస్తున్నామంటూ తెలియజేస్తూ, అలాగే ఈ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ద్వారా తెలియపరిచినదేమనగా, నా పేరు జుట్ల నరేందర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు కెవి నరసింహ గారి ఆధ్వర్యం లోపల నూతన మండల కమిటీల పునఃసమీక్ష మరియు కొత్త అధ్యక్షుల నియామకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మక్తల్ మండల అధ్యక్షులుగా మన భీమేష్ గారిని, అదేవిధంగా ఉప్పూరు మండల అధ్యక్షులుగా వాకిటి సంజీవ్ ముదిరాజు గారిని, కృష్ణా మండల అధ్యక్షులుగా మారేప గారిని ఈరోజు నియమించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఏదైతే మండల కమిటీలు కానీ, సెక్టర్ కమిటీలు కానీ, బూత్ స్థాయి కమిటీల నిర్మాణంలో భాగంగా ఈరోజు 3 మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. మరి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికల లోపల కానీ, మరి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చి 1.5 సంవత్సరం అవుతా ఉన్నది. 6 గ్యారెంటీల పేరుతోన ఇప్పటి వరకు కూడా ప్రజల్ని మభ్యపెట్టినటువంటి పనులను కూడుకొని మరి నిరంతరం ఈ యొక్క బహుజన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం వారి యొక్క ఓట్ల కోసమే వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే 42% బీసీల రిజర్వేషన్ల పేరిట ఒక నాటకం ఆడుతూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ని రోజులు 52 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది, బీసీల కోసం ఎందుకోసం ఆలోచన చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కేవలం వారి యొక్క అధికారం కోల్పోయిన ఒక అహంకారంతో మాత్రం ఈరోజు బీసీ యొక్క ఓటు బ్యాంక్ కోసము ఈ యొక్క రిజర్వేషన్ ముందుకు తీసుకొస్తా ఉన్నది. మరి 6 గ్యారెంటీల పేరుతోన ఇప్పటి వరకు ఎందుకు మరి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మరి ఈరోజు బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీ యొక్క ప్రధానం చెప్పేసి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు బీసీ యొక్క సమాజం ఎందుకు మరి ఈరోజు కూటికి లేకుండా, గూడుకు లేకుండా, ఇల్లు లేకుండా నివసించినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎందుకు కొనసాగుతుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ దేశంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసం పరితపిస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి బెహన్జీ అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలో
ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతూ ఉన్నది. గ్రామ స్థాయిలో నిర్మాణంలో భాగంగానే ఈరోజు కమిటీల నిర్మాణం జరుగుతూ ఉన్నది. యావత్ ప్రజానికం కూడా గమనించాలి. ఈరోజు అగ్రవర్ణ పార్టీలైనటువంటి కేంద్రంలో బీజేపీ కానీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ కేవలం ప్రజల్ని మొత్తం కూడా ఓట్ల కోసమే వాడుకుంటూ ఉన్నాయి. కేవలం వారిని ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటున్నాయి. బహుజనుల యొక్క సంక్షేమం, బహుజనుల యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి గ్రామ స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. రాబోయే స్థానిక ఎన్నికల లోపల కూడా ప్రజలంతా కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి ఏడు గుర్తు పైన ఓటు వేసి ఆదరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.